శుభోదయం. మంగళవారానికి జయవారం అని పేరు. మంగళుడు అంటే కుజుడు అని అర్థం. ఈ మంగళవారం జయవారం కుజుడిని అలాగే వారాధిపతి అయినటువంటి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. మీరంతా కూడా నాతో కలిపి గళం కలిపితే కుజ స్తోత్రం అట్లాగే ఆంజనేయ స్తోత్రం చెబుదాం. రెండు చేతులు జోడించి ఇలా హృదయానికి ఎదురుగా రెండు చేతులు పెట్టుకొని ముకుళిత హస్తులై కన్నులు మూసుకొని నెమ్మదిగా ఇలా తలుచుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. హనుమతే నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం కపిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ. ఇలా స్తోత్రం చేద్దాం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఇక ఆంజనేయ స్వామి వారి ప్రార్థనలో భాగంగా త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం కపిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం కపిసత్తమః హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవేత్. దైవం అనుగ్రహం పొందాలి అంటే నవగ్రహానుగ్రహం పొందాలి. ఈ నవగ్రహాలు కూడా దేహంలోనే ఉన్నారు కనుక నవగ్రహానుగ్రహం పొందుతూ అలాగే దైవాన్ని కూడా స్మరణ చేసే విధంగా కరుణ.com వారి ఈ ప్రయత్నంలో భాగంగా ఒక్క నిమిషం పాటు మనం కూడా స్మరించుకుందాం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. హనుమతే నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం కపిసత్తమః హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవేత్. శుభమస్తు.